గురువుగారు, ఇప్పుడు చాలామంది అమావాస్యకి, పుర్ణమికి అన్నిటికి జపాలు చేసేస్తున్నారు గదా! ఇదివరకు ఎప్పుడు చేయలేదు. బట్ ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది. సో, ఇవన్నీ ఫలిస్తాయంటారా మరి? అసలు హ్మ్. ఇదివరకు కాలంలో హ్మ్. గాయత్రి మంత్రం జపం చేసేవారు హ్మ్. బ్రాహ్మలంతా. హ్మ్. ఇక అందరూ బాగా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు మహాభక్తులు ఎవరైతే ఉన్నారో బాలా త్రిపుర సుందరి మంత్రం తీసుకునేవారు. హ్మ్. బాలా మంత్రం దీక్ష ఇచ్చారండి మా గురువుగారని వేళ్ళ మీద లెక్కెట్టొచ్చు ఇలాంటోళ్ళని. హ్మ్. చాలా తక్కువగా చేసుకునేవారు, గుంభనంగా చేసుకునేవారు. ఓం నమః శివాయ అనే శివపంచాక్షరి మంత్రం జపం చేస్తున్నామండి. అష్టాక్షరి మహామంత్రం చేస్తున్నామండి అనేవారు. హ్మ్. ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందమ్మా. ఈ మంత్రాలు ఎవడు చేయట్లేదు. ఆ మంత్రాలు ఎవరు చేస్తున్నామని ఒక్కడు కూడా లేరు. చాలా తక్కువ మంది అయిపోయారు పాపం. హ్మ్. 1% కూడా కాదు. 0.0001%కి డౌన్ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు ఏమిట్రా అంటే ప్రతి ఒక్కడు కూడా మంత్ర జపాలు చేసేస్తున్నారు. ఏమిటో హ్మ్. మంత్రాలు తెలుసా? హ్మ్. వారాహి మంత్రం, హ్మ్. ప్రత్యంగిరా మంత్రం, హ్మ్. కాలభైరవ మంత్రం, సర్వశాల్వేశ్వర మంత్రం. పేర్లు కూడా రాయరా సర్వశాల్వేశ్వర అంటే రాయడం రాదు ఈడికి. హ్మ్. ఇచ్చే గురువే రాడు. రాయలేడు. హ్మ్. తర్వాత దశమహావిద్యల మంత్రాలు. ఈ రకంగా మంత్రాలొచ్చేసినియి. హ్మ్. ఇవి మొన్న నేను శ్రీశైలంలో హ్మ్. ఆన్ డ్యూటీ జగద్గురువులు పండితారాధ్యుల వారు మఠంలో మేమంతా వెళ్ళాం. హ్మ్. వెళ్ళినప్పుడు జగద్గురువులు వాళ్ళు మాకు గురువుగారులు ఏది చెప్తారో జగద్గురు భారతీతీర్థ స్వాముల వారు, పండితారాధ్యుల వారు ఇలాగా మన గాణగాపురం మాణిక్ మహారాజ్ పీఠం ఇలా మనకు కొన్ని పీఠాలున్నాయి. కంచికామకోటి పీఠం. వాళ్ళు గురువులు, జగద్గురువులు. వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవాల. వాళ్ళిచ్చిన మంత్రాలు జపం చేసుకోవాల. అలా ఉండాల. హ్మ్. ఇక్కడ అలా కాదనమాట. నేనెళ్ళినప్పుడు చూశాను. హ్మ్. సరే గ్రహణం వచ్చింది గదా! ఈ జపాలు అనేటటువంటిది ఎప్పుడెప్పుడు చేస్తారంటే రవి సంక్రమణ సమయాల్లో చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు, తర్వాత అమావాస్యలకి, పౌర్ణములకి హ్మ్. ఇలాంటి తిథులొచ్చినప్పుడు మనం జపం చేసుకుంటే ఖచ్చితంగా ఫలిస్తాయి. మా హ్మ్. చిన్నతనంలో మా గురువుగారైనటువంటి జగద్గురువులు భారతీ తీర్థ స్వాముల వారు మాకు శంకరమఠం రాజమండ్రిలో ఉంది. ఆయన మేమంతా స్టూడెంట్స్. అప్పుడు గురువుగారు మంచి యంగ్‌గా ఉండేవారు. బ్రహ్మాండంగా అంతా కూడా జపం చేస్తున్నప్పుడు చంద్రగ్రహణం వచ్చినప్పుడు స్పర్శాకాలం అని ఉంటుంది. పట్టు విడుపు స్నానాలు చేయాలి. హ్మ్. గ్రహణం పట్టుకున్నప్పుడు గోదావరిలో స్నానం చేసేవాళ్ళం. ఆ స్పర్శాకాలం మధ్యలో అంతా కూడా జపం చేసేవాళ్ళం. ఆ తర్వాత వదిలేసిన తర్వాత విడుపు స్నానం కూడా చేసి పైకొచ్చేవాళ్ళం. హ్మ్. జగద్గురువులు భారతీ తీర్థ స్వాములు వెళ్తే గరికపాటి నరసింహారావు గారు ఇప్పుడున్నారు కదా! ఆయన కూడా గురువుగారు కూడా వచ్చేవారు. వీళ్ళందరూ ఆ ఊర్లో ఉన్న పండితులు దోర్బల ప్రభాకర్ శర్మ గారు, రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు ఇలా మహాపండితులంతా కూడా గురువుగారితో ఉన్న డబ్బున్న వాళ్ళు కోమట్లు మొత్తం అన్ని క్యాస్ట్‌ల వాళ్ళు దిగి ఆ శంకరమఠంలో మేము గోదావరి నదిలోకి దిగి నీళ్ళల్లోనే జపాలు చేసి బయటకొచ్చేవాళ్ళం. ఇది విధానం చేయాల్సిన పద్ధతి. హ్మ్. జగద్గురువులతో పాటు వెళ్తాం, చేస్తాం, వస్తాం. ఇప్పుడు అలా కాదనమాట. ఎలాగంటే ఎవరిష్టం వచ్చినట్టు మంత్రాలు. మొన్న నేను చూసినప్పుడు మేము చేయాలి కాబట్టి గ్రహణ సమయాల్లో హ్మ్. వెళ్ళి మెయిన్ శ్రీశైలం గుడి బయట కూర్చొని చేస్తున్నాం మేము. హ్మ్. అందులో ఒక డిస్టర్బెన్స్‌గా ఉందని మాకు కూడా వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, "ఇక్కడ బాలేదు. మనం బయలు వీరభద్రస్వామి గుడి అని ఉంటదక్కడ. క్షేత్రపాలకుడు కదా! అక్కడ ఎక్కువ పవరొస్తది. హ్మ్. ఇక్కడికంటే" అంటే ఇక్కడ భ్రమరాంబ, మల్లికార్జున స్వాముల వారున్నారు. హ్మ్. "ఇక్కడికంటే అక్కడ ఎక్కువ పవరొస్తది. అక్కడ క్షేత్రపాలకుడు ఎక్కువిస్తాడు సార్" అంటే, "సరే పదండి" అన్నాం. ఎళ్ళాం. ఎళ్ళేసరికి అందులో చిన్న గుడి డార్క్‌గా ఉంది. అందులో హ్మ్. ఓ 10 మందో, 15 మందో కూర్చొని జపాలు చేసేస్తున్నారు. ఈ హ్మ్. లోపల అక్కడ టెంపుల్ సెక్యూరిటీ వాళ్ళు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది కదా! వాళ్ళొచ్చి వీళ్ళని లేపేస్తున్నారు. హ్మ్. "ఏమిట్రా లేపేస్తున్నారు" అంటే, "అక్కడ కెమెరాలు లేవు. మా డ్యూటీలు పోతాయి. హ్మ్. మీరిక్కడ కూర్చొని ఏం చేస్తున్నారో తెలీదు. ఎళ్లి అక్కడ కెమెరాలున్న చోట జపం చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ మేము సెకండ్ రౌండ్ ఏస్తాం. మళ్ళీ లోనకెళ్ళిపోకండి మేము వెళ్ళిపోగానే" అని పాపం వాళ్ళు బతిమాలుతున్నారాళ్ళు. ఈళ్ళు హ్మ్. బయట కూర్చొని జపాలు చేసేస్తున్నారు ఒకళ్ళొకళ్ళు. పేపర్ల మీద మంత్రాలు రాసుకొచ్చేసి చదివేస్తున్నారు. ఇంగడు ఈ హ్మ్. లోపల ఒకడేమో జపాలకి పంచె కట్టుకొని ఓ పద్ధతిలో ఉండాలి గదా! ఒకాయనేమో మంచిగా కార్‌లో దిగాడు. షార్ట్ ఏసుకున్నాడు. హ్మ్. షార్ట్ ప్యాంట్ ఫుల్‌గా కూడా గాదు. నుంచొని చేసేస్తున్నాడు ఆయన జపం. హ్మ్. ఈ లోపల 1:00 అయింది. 1:40 వరకు ఉంది కదా! ఆహ్, ఒకాయనొచ్చాడు. ఆయన గురువనమాట. ప్యాంటు, షర్ట్‌లో వచ్చాడు. కొంచెం తెల్ల జుట్టుంది. వచ్చాడు. ఇలా, ఇలా వీరభద్ర స్వామికి ముద్రలు, గురు ముద్రలనమాట. హ్మ్. ముద్రలు చూపిచ్చేసాడు. హ్మ్. ఈయన దగ్గరికెళ్ళాడు. ఈయనేం చేశాడు, ఈ శిష్యుడు కూడా ఇలా, ఇలా ఆ దేవుడికి చూపిచ్చేసాడు. గురువుగారికి ముందు ఆయనకి ఇలా, ఇలా చూపిచ్చేసాడు. ఆయనకి పాదాలకు నమస్కారం పెట్టేసాడు. ఆ గురువుగారు ఏదో బిజీగా ఉన్నట్టు ఫాస్ట్‌గా నడిచి ఎళ్ళిపోయాడు. ఆయన ఎళ్ళిపోయిన 2 నిమిషాలకి మనవడు కారేసుకొని ఎళ్ళిపోయాడు. ఇదొక బ్యాచ్. అంటే ముద్రలేసేయాలా గురు ముద్రలు.
ఇదొక ఇదొక మాయాజాలం అన్నాడు. ముద్రలేస్తేనే మనకి మంత్రం సిద్ధిస్తుంది, దేవుడు సిద్ధిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. మొన్న అరెస్ట్ అయిపోయి జైల్లో కూర్చున్నాడు చూడు అఘోరి, ఇలా ముద్రలు వేసేవాడు ఇలాగా, అఘోరి నగ్నాఘోరి, అలాగా శ్రీనివాస్ అలాగా ఇలా చేసేవాడు. ముద్రల బ్యాచ్ ఒకటి ఉంటుంది. లేకపోతే ఒక ఆయన లావుగా ఉన్నాడు, మంచిగా రాసుకొచ్చేసాడు. ఆయన శిష్యులకి చిన్న చిన్న పిల్లల్ని కూడా కూర్చోబెట్టేశాడు. ఆడవాళ్ళు కూర్చున్నారు, మగవాళ్ళు కూర్చున్నారు. ఓ 10 మందిని వేసుకొచ్చాడు, కారు దిగాడు, ఇన్నోవా మొత్తం అక్కడ కూర్చున్నాడు. ఒక అరగంట సేపు చేశాడు. పెద్ద హెవీ బాడీ కాబట్టి అక్కడ చాప ఉంది, అక్కడ పడుకుండిపోయాడు. పడుకుండిపోయి జపం చేశాడు, మళ్ళీ లేచాడు. ఆ పేపర్ మీద అందరూ తీసుకొని సర్క్యులేట్ చేసుకొని పేపర్లు జపం చేస్తున్నారు. నాకు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇది ఏమిట్రా ఉంది అని అంటే ఓం శ్రీమాత్రే నమః ఇలా, మల్లికార్జున స్వామి ఈ పర్లేదు, భ్రమరాంబాయ నమః ఇలాంటి మంత్రాలు పర్లేదు. ఇంకో బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలభైరవుడు గుమ్మడికాయ ఇలా కట్ చేసేసి దాంట్లో నువ్వుల నూనె వేసేసి ఒత్తి పెట్టేసి వెలిగించేసి ఉన్నాయి. అక్కడ జపాలు చేసేస్తున్నారు. ఏం మంత్రం రా అంటే కాలభైరవ మంత్రం. పుస్తకం చూస్తున్నాడు, ఆ మంత్రం ఇంకా పూర్తిగా బట్టి రాలేదు, ఆడికి పొడుగ్గా ఉంటుంది. ఓం క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం దక్షిణే కాళికే క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం హుం ఫట్ స్వాహ. ఇది దక్షిణ కాళికా మంత్రం. ఇలాగనమాట వాళ్ళు ఇలాగే ఉంటాయి మంత్రాలన్నీ. సర్వశాల్వేశ్వర మంత్రాలు, ప్రత్యంగన మంత్రాలు, కాలభైరవ మంత్రం. పుస్తకాలు చూస్తున్నారు చదివేస్తున్నారు, పుస్తకాలు చూస్తున్నారు చదివేస్తున్నారు. ఒకడేమో మాల, ఇస్కాన్ వాళ్ళు మొదలెట్టారు కదా, అవి బయటికి కనబడకూడదు, మాల కంటామినేషన్ అయిపోతుంది, పొల్యూషన్ అయిపోతుంది. అంటే మాల అంట బయట కనబడితే మొత్తం అపవిత్రం అయిపోద్దట. మామూలుగా చేసాడు, మామూలుగా ఇలా చేయకూడదంట. ఇంకొకడు ఉంటాడు, ఈ వేలుతో చేయమంటాడు ఒకడు, మధ్య వేలుతో చేయమంటాడు ఒకడు, ఈ చిటికి ఈ వేలుతో ఉంగరం వేలుతో అంటాడు ఒకడు, ఈ చివరి వేలుతో ఒకడు. నా శిష్యుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, సంతోష్ అని ఒకడు. ఆడికి 14 మంది గురువులు. అమృత్సర్లో ఒక గురువు ఉన్నాడంట. వాడేం చెప్తాడు, ఒక గురువేమో ఇది ఈ ఏలుతో అంటాడు, ఒక గురువుతోనే ఈ ఏగులతో అంటాడు. వాడు అమృత్సర్లో ఉన్న గురువు వీడికి ఒక మంత్రం ఇచ్చాడంట. ఏమిటది, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, ఉద్యోగం చేయక్కర్లేకుండా నీకు డబ్బులు వచ్చేస్తాయి అని లక్ష్మీదేవి మంత్రమే ఏదో ఇచ్చాడు అనుకుందాం. అలా ఉంటే చెప్పండి మాకు కూడా. అదే అతను ఇప్పుడు అదే చేశాడు. చేసిన తర్వాత మంత్రం మనాడు తీసుకున్నాడు, జపం చేస్తున్నాడు. చేసి వీడికి విచిత్రంగా మధ్యలో ఒక డౌట్ వచ్చిందంట. మంత్రం ఇచ్చిన తర్వాత ఇలా సంవత్సరాల ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరికి, గురు శిష్యులు. వాడు ఎంత వీరభక్తుడు అంటే ఆస్ట్రేలియా నుంచి 7 రోజులు వచ్చాడు అనుకో. ఆ 7 రోజుల్లో గురువు కోసం అమృత్సర్ మళ్ళీ హైదరాబాద్ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకుని అమృత్సర్ వెళ్ళి వాళ్ళ గురువు వచ్చి గోల్డెన్ టెంపుల్ చూపించి కారు పెట్టుకుని ఆ కారు నుంచి గురువు ఇంటికి వెళ్ళి గురువుకి దక్షిణ ఇచ్చుకొని మళ్ళీ వస్తాడు. గురువుగారు నేను సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చేస్తానండి మా గురువుకి, నన్ను అడుక్కుంటాడండి, ఇవ్వకపోతే దక్షిణేది అని అడుగుతాడండి అని. నాకు ఇప్పుడు డౌట్ వచ్చిందండి, లక్ష్మీదేవి మంత్రం నీకు ఆ దేవత ఇస్తుంది అన్నాడు, మరి ఆ మంత్రం సిద్ధిస్తే నాకు డబ్బులు వస్తాయని చెప్పాడు. ఇప్పుడు అతను నన్ను ఎందుకంటే అడుక్కోవడం, ఆ మంత్రం చెప్పం అతనే చేసేసుకొని అతనే కోటీశ్వరుడు అయిపోవచ్చు కదా, దక్షిణ అడుక్కోవడం ఏమిటి అంటే, అరే క్లాసులో స్టూడెంట్స్ పాఠాలు చెప్తారు టీచర్లు, ఒకటి కలెక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు. టీచర్ మాత్రం ఒక 30 ఏళ్ల పాటు టీచర్గానే ఉంటాడు కదా, అలా అనుకో, నీ గురువుని అనుమానించుకో అన్నాం అనుకో. ఇంకోటి ఏమంటాడు, నెక్స్ట్ డౌట్ చెప్తాడు, ఏమని, గురువుగారు ఈ మంత్ర జపం చేస్తే మా గురువు 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, అడుక్కుంటున్నాడు ఇప్పుడు అందరినీ శిష్యుల్ని దక్షిణమ్మని, ఇప్పుడు నేను కూడా అలాగే అయిపోతానని నాకు భయం వేస్తుందండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను కూడా ఈ మంత్రం చేసిన తర్వాత నేను అడుక్కుంటానేమోనండి గురువుగారు అన్నాడు. అదేం లేదురా రా నాయన అన్నాం. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో డౌట్, ఎంత బాగా చెప్తాడంటే, గురువుగారు మంత్రాన్ని చేస్తే గురువులకి ఆ దేవతలు ఇస్తారు, ఆ గురువులకు కూడా దేవతలు ఇస్తారు. ఆ దేవతలు ఇచ్చినప్పుడు దేవతలకు డైరెక్ట్ మనం చేసుకోవచ్చు కదా, ఇంక గురువు యొక్క అవసరం ఏముంది, గురు మంత్రం చేయమంటాడేంటి, శ్రీమాన్ మాలి అని చెప్పి, వనమాలి అని చెప్పి శ్రీమాన్ పెద్ద ఫేమస్ ఏంటంటే, జనం ఎక్కువ వెళ్తే ఫేమస్ అంతే. వాళ్ళు ముందు ఏం చెప్తారంటే గురు మంత్రం చేయమంటారు. ఈ గురువు బ్యాచ్ గాళ్ళు అందరూ ఏం చెప్తారంటే, ఫస్ట్ శంకరాచార్యని చేయమనరు, రామానుజాచార్యుల వారిని చేయమనరు, జగద్గురువైన కృష్ణుడు మంత్రం చేయమనరు, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులు 7 మంత్రాలు చేయమనరు, మా మంత్రాలు చేసాయి అని. కర్నూలు సాయిబాబా అని ఒక ఆయన ఉండేవాడు, చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. ఆయన ఏం చేస్తాడంటే ఫారెన్ వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళకి తెలుగు రాదు కదా, నేను వెళ్ళి కూర్చున్నాను. ఏంటంటే ఓం కర్నూలు సాయిబాబా ఆయన మహా, ఓం బాబా ఆయన మహా అని తెలుగులో చెప్పేస్తున్నారు, వీళ్ళు తెలుగులో చదివేస్తున్నారు. ఏంట్రా అంటే ఈ మంత్రానికి అర్థం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్ అన్నాను. ఐ డోంట్ నో అంటున్నాడు. డోంట్ నో అంటే మరి ఎందుకు చేస్తున్నావురా నాయన అంటే, ఇప్పుడున్న బ్యాచీలందరూ కూడా వాళ్ళని వాళ్ళు గురువులు వాళ్ళ మంత్రాలతో వీళ్ళ పెద్ద దేవుళ్ళలాగా వీళ్ళ మంత్రాలు వీళ్ళకి అష్టోత్తరాలు రాసేసుకుంటున్నారు. వీళ్ళంతా అష్టోత్తరాలు రాసేసి
మన గురువు గారైనటువంటి శృంగేరి మఠం రాసుకున్నారంటే ఒక అర్థం ఉంది. జగద్గురు సర్వజ్ఞ పీఠం అది. డైరెక్ట్ శంకరాచార్యులు వారు సరస్వతీదేవి ఇచ్చింది. పరంపరగా మన గురువులు వెళ్ళారు, ఒప్పుకుంటాం. వీళ్ళు ఎవడికి వాడే పీఠాలు పెట్టేసుకొని, ఎవడికి వాడే పెట్టుడు పీఠాలు పెట్టేసుకొని, ఎవడి మంత్రాలు ఆడ రాసేసుకొని అష్టోత్తరాలు మాకు చేసేయండి ముందు అని చేయించేసుకుంటున్నారు. ఎందుకంటే భాష రాని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారనమాట. అప్పుడు వాళ్ళకి తెలుగు మీనింగ్ వస్తే చేయడు కదా ఆడు, ఏంటి ఈడి గొట్టంగడికి చేసేది అని. అలా ఇప్పుడు ఈ కాలంలో అందరూ కూడా అమ్మ గురువులు అయిపోయారు ఫుల్గా, తెగ చేసేస్తున్నారు. మంత్రాలు ట్రెండింగ్. లక్ష్మీదేవి పోయా, సరస్వతీదేవి పోయా, మహాలక్ష్మి కాళీ పోయా, దుర్గా పోయా, అవన్నీ పోయినాయి. పాతకాలం పార్వతీ మంత్రాలు ఎవరు చేయట్లేదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మంత్రాలు ఇవన్నీ. ఈ బోకుగాళ్ళంతా కూడా ఓం నమ శివాయ మంత్రం చేస్తే అంట అది చాలా చిన్న మంత్రం అంట. అర్జునుడు ఓం నమ శివాయ మంత్రం చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఓం నమో నారాయణ అంట చిన్న మంత్రం అంట. ఈ బోకుగాళ్ళు చెప్పడం. ఈ ఓం నమో నారాయణాయ మంత్రంతో ధ్రువుడు సాక్షాత్తు ధ్రువపదాన్ని సంపాదించాడు. అందుకని ఎలా ఉండాలంట, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలట. అందుకని క్రీం క్రీం క్రీం, క్లీం క్లీం క్లీం, హూం హూం, ఫట్ ఫట్. మళ్ళీ మావాడు మా సంతోష్ గారు అడుగుతాడు నన్ను, ఏమని గురుజీ ఫట్కిను ఫట్కి తేడా ఏంటండి అంటాడు. ఫట్లమని ఒకటి కొట్టి ఇదిరా తేడా అని చెప్పాలి జనాలకి. అందువలన ఈ మంత్రాల మ్యాజిక్లమ్మా ఇవన్నీ. తర్వాత ఎవడ పడితే వాళ్ళకి మంత్రాలు ఇచ్చేస్తున్నారు. ఒకడొచ్చాడు, ఏమన్నా గురువుగారు ఎవరు పడితే వాళ్ళు మంత్రాలు ఇచ్చేస్తున్నారని తీసేసుకున్నానండి, కానీ నాకు ఈయన గైడ్ చేసాడండి. మంత్రం ఇచ్చేయకుండా ఎలా నేను మంత్ర సాధన చేసుకోవాలో ఈయన హెల్ప్ చేశాడండి అన్నాడు. అంటే ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే. మంత్రము చేసుకున్న తర్వాత, మంత్రం తీసుకున్న తర్వాత నీకు సుధాకర్ రాజు అని నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఒక శిష్యుడు ఉన్నాడు. బెంగళూరు నుంచి ఒక ఇద్దరిని తీసుకొచ్చాడు. మంత్రాలు ఇచ్చాడు గురుగారు అన్నారు. మేము 3 మంత్రాలు రాసేసి ఇస్తాం. 3 గురుగారు ఇది కూడా మాతంగి కూడా రాసి ఇచ్చాడు అంటున్నాడు. 10 రూపాయలు దక్షిణ పెట్టలేదు. ఇంకొకడు వచ్చాడు, నేను మీ శిష్యుడిని, నేను ఒక కాల్ లేదు, ఇంకో ఇద్దరిని తెచ్చాడు. అరే నీకు అపాయింట్మెంట్ ఇస్తే మళ్ళీ ఇద్దరిని తెచ్చావేంట్రా అంటే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మళ్ళీ నో కాల్, ఫోన్లు ఉండవు, గురువుతో కనెక్షన్లు ఉండవు. మా గురువులు మాత్రం మాకు చక్కగా మేము ఎవరైనా సాధన చేస్తున్నామని మా గురువులు మమ్మల్ని అడుగుతారు. ఎందుకని మేము మా గురువుల కాళ్ళు ఎప్పుడు వదలం. మా జగద్గురువులు భారతీ తీర్థస్వాములు వారైనా, గరికపాటి నరసింహారావు గారైనా, చాగంటి కోటేశ్వరరావు గారైనా, వీళ్ళంతా మన గురువులు. వీళ్ళు ప్రపంచానికే గురువులు వీళ్ళు. మరి విజయేంద్ర సరస్వతి వారు కంచికామ కొట్టుపెట్టడం వీళ్ళ గురువులు అనాలా? వీళ్ళు పాపం వాళ్ళ శిష్యులను వదలరు, ఎప్పటికప్పుడు డైరెక్ట్ చేస్తూ ఉంటారు అందరికీ. వీళ్ళకి వాళ్ళకి అని లేదు, డబ్బులకు ఆశించరు. వీళ్ళను వదిలేసి ఇప్పుడున్నటువంటి పెట్టుడు గురువులు, పెట్టుడు పీఠాలు అందరూ గురువులు అయిపోయి, ఎవడ పడితే వాళ్ళ గురువులు అయిపోయి ఇలా చేస్తుంటే ఏం ఫలిస్తాయి చెప్పమ్మా? కాబట్టి ఖచ్చితంగా అమావాస్య గ్రహణ సమయాలలో అది ఏ మంత్రమైనా సరే చేసుకుంటే అది ఫలిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం కావాలి ముందు. అయితే గురువే ఇవ్వాలా అండి మంత్రదీక్ష, ఎదురుకుండగా కూర్చొని ఇవ్వాలా అండి అంటే అవసరం లేదు. జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఫోటో పెట్టుకోవడం, జపం చేసుకోవడం, గురువు చెవిలోకి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక బోకుగాడు పంతులు ఉన్నాడు అనమాట, మూసాపేటలో కనకదుర్గమ్మ దేవుళ్ళలో చేస్తాడు. పళ్ళన్నీ ఊడిపోయినాయి. నాకు కర్ణ యక్షిణి, కెటక యక్షిణి ఇవ్వండి అనేవాడు, కేటక దుర్గా ఇవ్వండి అనేవాడు. అంటే పోన్లే అని మంత్రం దీక్ష ఇచ్చాం. ఇస్తే గురుగారు నాకు ఒళ్ళంతా జలధరించేస్తుందండి, వేడి ఎక్కువైపోయిందండి, పొనకం వచ్చేస్తుంది. వాళ్ళ శిష్యుల దగ్గర బిల్డప్ ఇవ్వడానికి స్పీకర్ ఫోన్ పెట్టి వాళ్ళకి నాతో మాట్లాడేవాడు అనమాట. అంటే బా ఎంత సాధన చేసేస్తున్నాడు వీడు, ఎంత గొప్ప గురువు అయిపోయాడు వీడు అని భక్తులు అనుకోవాలి. ఇవన్నీ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం కోసం ఉండేటటువంటి సాధనలు ఇలాంటి వాళ్ళకి అవ్వమన్నమాట. సో ఈ రకంగా మనం చేసేటటువంటి మంత్రం బయట వాళ్ళకి తెలియకూడదు. మనం చేసేటటువంటి సాధన బయట వాళ్ళకి తెలియకూడదు. అప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. దానికి ఆడేమనేవాడంటే ఆ పంతులు, అసలు నేను పోన్లేను, ఇంకోళ్ళు ఎవరో వస్తే మంత్రం ఏ మంత్రం చేస్తున్నావంటే నేనేదో ఓం నమ శివాయ చేస్తున్నానంటే, నాకు మళ్ళీ ఆడు ఫోన్ చేసి ఎవరిచ్చారండి వీడికి అధికారం, గురుగారు అసలు గురువే లేడంట, గురువు లేకుండా మంత్రదీక్ష ఎలా చేసేస్తున్నాడండి, వీడికే మంత్రాలు రావు, వాడికి గురువు లేకుండా చేయమని ఎవరు ఎంకరేజ్ చేయరు అనమాట. కాబట్టి ఎవరు కూడా నువ్వు వేదాలు నేర్చుకో, నువ్వు శాస్త్రాలు నేర్చుకో, నువ్వు చదువుకో, నువ్వు డెవలప్ అయిపో అని ఎవడో చెప్పడు కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా అమావాస్య, రవి సంక్రమణ సమయాల్లో, చంద్రగ్రహణ సమయాల్లో, పౌర్ణమి సమయాల్లో చేసేటటువంటి మంత్రాలు తప్పకుండా ఫలిస్తాయి.
ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా చేసుకుంటాడు నిజమైన సాధకుడు. ఒక ఆవిడ వచ్చింది మొన్న శ్రీశైలంలో మా అబ్బాయిలు అక్కడ ఆ గుడి దగ్గర. ఆవిడ అన్ని కమండలాలు అన్నీ దగ్గర పెట్టేసుకుంది. ప్లేట్‌లో కూర్చొని మంచిగా దీక్ష చేసేస్తుంది నీళ్ళన్నీ తీసేసుకొని. ఈ బిల్డప్‌లు అవసరం లేదు. జపమాలలు ఇస్కానాలు చెప్పినట్టే లోన సంచుల్లో పెట్టేయక్కర్లేదు. మరి ఆ మంత్రాలు సిద్ధిచ్చేస్తే వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారు ఇప్పుడు? ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు టెంపుల్‌కి టుడే ఈస్ యువర్ బర్త్‌డే. సెలబ్రేట్ యువర్ బర్త్‌డే విత్ డొనేటింగ్ రైస్, డొనేటింగ్ మీల్స్ అని. అంటే ప్రతిదానికి ఇప్పుడు ఇంకా మేము చేసినప్పుడు ఇస్కాన్‌లో హ్యాబిట్స్‌లో ఉన్నప్పుడు శాంతానందగిరి ఆనందమయ దాస్ ప్రభు జనరల్ సెక్రటరీ, పురుషోత్తమ్ దాస్ తర్వాత వచ్చాడు ప్రెసిడెంట్ కింద. సో మేమంతా కలిసి వర్క్ చేసేవాళ్ళం. అప్పుడు అలా ఉండేది కాదు. ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చింది. ఇప్పుడు శని మీన రాశిలోకి వచ్చాడు. అన్నదానం చేయండి అని అడుక్కునే స్థితికి అలాంటి సంస్థలు కూడా దిగజారిపోయినాయి. కాబట్టి మంత్రజపం మీద నమ్మకాలు పోయినాయి అనమాట. ఆల్ బికెమ్ బెగ్గర్స్ అనమాట. కాబట్టి ఈ గురువులు ఏదీ లేదు. ఎవడికి వాడు సాధన బయట కనబడకుండా జాగ్రత్తగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఫలిస్తాయమ్మ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.